హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మెకల. సో సెకండ్ డే ఆఫ్ ఈవినింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అని అంటే బీభత్సంగా చేంజెస్ ఉన్నాయంటే అంత చేంజెస్ ఏం లేదు. సో మామూలు కాదు, ఒక రేంజ్ లో ఒకరికి ఓటింగ్ పెరిగింది, ఒక రేంజ్ లో ఒకరికి ఓటింగ్ తగ్గింది అని అంటే బీభత్సంగా ఏం జరుగుతలేదు భయ్యో. కానీ నామినేషన్స్ కి అండ్ ఎలిమినేషన్ కి చాలా క్యూ కట్టినట్టుగా అనిపించింది. అండ్ ఇంకొక ఫైర్ స్టోన్ వెళ్ళిపోయడానికి రెడీగా ఉంది. సో చూద్దాం ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారేంటి. అండ్ కెప్టెన్సీ టాస్క్ డీటెయిల్స్ కూడా చెప్తాను. సో అంతకంటే ముందు వీడియోకి ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. ఒక్క లైక్ అంటే ఒక్క లైక్ వేసారు అనుకుంటున్నాను. ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే మధ్యలో ఎక్కడన్నా నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ అనే బటన్ వచ్చింది కదా, దాని మీద టెక్ అని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయను. అండ్ కెప్టెన్సీ టాస్క్ అండ్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో నుంచి సంజన గారు స్టార్టింగ్ లోనే సెలెక్ట్ చేయలేదు, అయిపోయింది. అండ్ కళ్యాణ్ పాడాలా కూడా సో మనోడిని ఎలిమినేట్ చేశారు. అంటే టాస్క్ లో నుంచి బయట అవుట్ ఆఫ్ ది కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అనమాట. సో నిఖిల్ ని కూడా ఇప్పుడు ఎలిమినేట్ చేశారు. సో రెబల్స్ గా ఆల్మోస్ట్ రెబల్స్ గురించి మళ్ళీ ఈ నిఖిల్ అండ్ డెమోను. సో ఈ నలుగురు కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ రేస్ లో నుంచి వీళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ అనమాట. సో తర్వాత వచ్చేసరికి అండ్ ఇమాన్యుయల్ డైరెక్ట్ కంటెండర్ అయ్యాడు. గ్రీన్ బ్యాచ్ వచ్చింది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి. అండ్ తర్వాత ఈ మనకు ప్రోమోలో చూపించిన టాస్క్ ఉంది కదా, హర్రర్ టాస్క్, ఏదైతే రూమ్ లోకి వెళ్లి గెస్ చేయాలి అని చెప్పేసి దాంట్లో తనుజ విన్నర్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారు కదా, సో దాంట్లో సుమన్ అన్న అండ్ దివ్య వీళ్ళిద్దరు అయితే 7 లీటర్స్ మిల్క్ తాగారంట. అసలు మామూలు అది ఏంద్రా నాయనా. సో ఆ రచ్చ కూడా నడుస్తుంది, ప్రోమోలో కూడా రివీల్ చేశారు. సో అలా రెబల్స్ గా ఇద్దరు ఉన్నారు. అండ్ రీతు కూడా చాలా బాగా గేమ్ ఆడుతుంది. అండ్ ఆల్మోస్ట్ గా ఓవరాల్ గా ఇదంతా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ని తలపించేలాగా ఉంది అనమాట. మరీ బీభత్సం కాదు, మరీ దరిద్రం కాదు, రెండిట్లలో చాలా బాగా స్టేబుల్ గా వెళ్తున్నట్టే అనుకోవచ్చు. సో చూద్దాం ఎవరు కెప్టెన్ అవ్వబోతున్నారు, ఎవరు కెప్టెన్ అయితే బాగుంటది అనేది కింద కామెంట్ చేయండి. అండ్ లేట్ చేయకుండా సెకండ్ డే ఆఫ్ ఈవినింగ్ ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అని అంటే, సో తనుజాకి ఓటింగ్ బీభత్సంగా పెరిగిందా అంటే లేదు, 1% ఓటింగ్ తగ్గింది తనుజాకి. మరి తనుజ ఫ్యాన్స్ కొంచెం రిలాక్స్ అయ్యారా లేదంటే ఎవరికన్నా ఓట్ బ్యాంక్ ని షేర్ చేస్తున్నారా అనేది అయితే తెలీదు. మొత్తానికైతే మార్నింగ్ చూసుకుంటే 33% అండ్ ఇప్పుడు చూసుకుంటే మార్నింగ్ 34, ఇప్పుడు 33% తోటి టాప్ పొజిషన్ అయితే ఉంది. ఈమెకు దరిదాపులో కూడా ఎవరు లేరు, ఇది క్లియర్. కానీ ఒక 1% ఓటింగ్ అనేది తగ్గింది. అండ్ స్క్రీన్ స్పేస్ కూడా ఈ రోజు కూడా చాలా బాగా ఉంటది. అండ్ ఎక్కువగా కనెక్ట్ అయ్యే కంటెంట్ లేకపోయినా కూడా టాస్క్ లో చాలా బాగా వెళ్ళిపోతూ ఉంది అనమాట. సో ఈ అర్రర్ టాస్క్ ఏదైతే ఉందో అది కొంచెం బాగా అనిపిస్తుంది మీకైతే. సో తనుజ కొంచెం నచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ రీతు కూడా ఒక రేంజ్ లో యాటిట్యూడ్ చూసి లోపలికి వెళ్ళాక గజగజలాడిపోతుంది కదా, అలాగా. సో ఆ టాస్క్ లో తనుజ, రీతు అండ్ దివ్య వీళ్ళు ముగ్గురు ఆడితే ముగ్గురిట్లలో మన తనుజ గెలిచింది అనమాట. సో టాప్ పొజిషన్ వచ్చేసరికి 33% తోటి టాప్ పొజిషన్ తనుజ ఉంది. అండ్ సెకండ్ పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ పడాలా. సో మనోడికి ఒక 1% పెరిగింది, 18 నుంచి 19 లోకి వచ్చాడు. అయినా కూడా దగ్గరలోకి అట్లీస్ట్ 20లో అన్నా పడతాడేమో అనుకుంటున్నాం, కానీ ఎక్కడా పడేలాగా కనిపించట్లేదే. సో తనుజకు ఓటింగ్ తగ్గింది అని అంటే ఎవరికైనా షేర్ చేశారంటారా అనే డైలమా కంటే ఈయనకు 1% పెరిగిందిరా అబ్బా సాయిరామ్ అనేటట్టుగా ఉన్నారనమాట. సో ఈయన ఓటింగ్ అనేది 19% తోటి ఈయన సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. 18, 19, 17 ఈ 3 నెంబర్లు తప్ప మిగతా నెంబర్లు పైకి వెళ్ళట్లేదు, ఇంకా కిందికి వచ్చే పొజిషన్ అయితే లేదు. బట్ వెళ్తే ఇంకా కొంచెం మీరు యాక్టివ్ అయితే పైకి వెళ్తాడేమో. తర్వాత పొజిషన్ వచ్చేసరికి సుమన్ శెట్టి. సో సుమన్ అన్న ఉన్నాడు. సుమన్ అన్న మార్నింగ్ చూసుకుంటే 15% తోటి థర్డ్ పొజిషన్ లో ఉంటే ఇప్పుడు చూసుకుంటే 16% అయింది. అది ఆ 16% తోటి థర్డ్ పొజిషన్ స్టేబుల్ గా ఉంది. అండ్ దగ్గరగా ముందుకెళ్తూ ఉన్నాడు. అండ్ కంటెంట్ ఈ రోజు సీక్రెట్ టాస్క్ మామూలు సీక్రెట్ టాస్క్లు కాదబ్బా, మెంటల్ తెప్పించే సీక్రెట్ టాస్క్లు చూస్తే మీకు అరే ఇది కూడా సీక్రెట్ టాస్కేనారా అనే విధంగా ఉంటది. కానీ చాలా ఇంటెలిజెంట్ గా ఉంటదబ్బా, మామూలు కాదు. మీరే అర్థం చేసుకోండి ఎంత ఇంటెలిజెంట్ ఉంటదంటే అసలు మామూలు కాదు. ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా చాలా క్లారిటీగా అర్థమవుతుంది అలాంటి టాస్క్లు, మర్చిపోలేని టాస్క్లు అనమాట. సో సుమన్ శెట్టికి 16% తోటి థర్డ్ పొజిషన్ ఉంటే అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం భరణి ఉన్నాడు. సో భరణి శంకర్, భరణికి ఏంది పరిస్థితి ఓటింగ్ అని అనుకుంటే 4th పొజిషన్ లోనే ఉన్నాడు. బట్ మార్నింగ్ కి ఇప్పటికి కొంతవరకు ఓట్ బ్యాంక్ అనేది తగ్గింది.
సో మార్నింగ్ 13% ఉంటే ఇప్పుడు మాత్రం 12% ఓటింగ్ వచ్చింది. అండ్ చాలా అంటే చాలా ఓన్లీ స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. బట్ ఇంకా కొంచెం పెరిగితే బాగుంటదేమో, ఫ్యాన్స్ యాక్టివ్ అయ్యారేమో, ఏదైనా జరగొచ్చేమో అన్నట్టుగా, ఏదైనా జరగొచ్చు అన్నట్టుగా జరుగుతూ ఉంది అనమాట. సో భరణికి 12% ఓటింగ్ తోటి ఈయన 4th పొజిషన్ లో ఉన్నాడు. చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. మార్నింగ్ కి ఇప్పటికి చూసుకుంటే మాత్రం ఒక 1% ఓటింగ్ అనేది తగ్గింది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగింది ఇదే అన్నమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి సంజన ఉంది. సంజన గర్లాని మొత్తానికి ఈమె ఆడలేదు అండ్ కెప్టెన్ ఈమెకు ఆ సిచ్యువేషన్ రాలేదు, ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు. ఆమె టీంలో నుంచి 3 టీంలలో 3 టీములు డివైడ్ అయిన దాంట్లో ఈమెకు ఆ ఛాన్స్ రాలేదు. సో ఎక్కడ చూసినా కూడా ఈమెనే సంచాలక్. సో మొత్తానికి సంచాలక్ రచ్చ నడుస్తుంది. సో అంత మాయ చేసేంత లేదు, బట్ ఫుటేజ్ వైజ్ మాత్రం బాగా గ్రాప్ చేయగలుగుతుంది. అండ్ ఏదైనా సంచాలక్ గా ఉండి అంత గ్రాప్ చేయలేరు ఎవరు కూడా స్క్రీన్ స్పేస్ ని, బట్ ఈమె గ్రాఫ్ చేయగలుగుతుంది. సో సంజన అంటే ఏదో ఒక విధంగా ఖచ్చితంగా మనకి ఏదో విధంగా ఫుటేజ్ రావాలి, మనమంటూ సేవ్ అయిపోవాలి, లేదు అంటే కష్టం రా స్వామి అనుకుని ఏదో ఒకటి చేస్తూ ఉంటది. అది కాంట్రవర్సియా, ఎమోషనా, ఇంకేదన్నా కూడా సో మొత్తానికి చేస్తుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఈమెకు మార్నింగ్ కి ఇప్పటికి 8% తోటి 5th పొజిషన్ లో ఉంది. అండ్ ఇప్పుడు కూడా 5th పొజిషన్ లో ఉంది. కానీ ఒక బెటర్మెంట్ ఓటింగ్ అనేది పెరిగింది, ఒక 1% ఓటింగ్ అనేది పెరిగింది. 1% తోటి 9% ఓటింగ్ అయింది. అండ్ 9% తో స్టేబుల్ గా ఓటింగ్ పడ్డ మాత్రాన ఈమె సేఫ్ జోన్ అని చెప్పలేము, ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఏదైనా జరగొచ్చు అని చెప్పాం కదా. బట్ డబుల్ ఎలిమినేషన్ అయితేనే డేంజర్ జోన్, సింగిల్ ఎలిమినేషన్ అయితే అసలు బిందాస్ గా తడిగుడ్డ వేసుకొని కూర్చోవచ్చు ఈమె ఫ్యాన్స్, ఆ రేంజ్ లో ఉంది అనమాట. సో అలాగని చెప్పేసి మీరు ఓట్లేయకుండా ఒరే మా వాళ్ళకి సేవ్ అని చెప్పినావు కదరా అని చెప్పేసి నన్ను లొల్లి చేస్తే ఏం చేయలేదు. రెగ్యులర్ గా వేసుకునేది వేసుకోండి, యాక్టివ్ గా ఉండండి, అంతేకాని రిలాక్స్ అవ్వమంటే ఇక వేయకుండా రిలాక్స్ అవుతే మరి వాళ్ళు ఇంటికే వచ్చేస్తారనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి రాము రాథోడ్ ఉన్నాడు. రాము రాథోడ్ 6th పొజిషన్ లో ఉన్నాడు. చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. మార్నింగ్ కి ఇప్పటికి పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏమీ లేదబ్బా, క్లియర్ కట్ గా క్లారిటీ తోటి 8% ఓటింగ్ పడుతుంది. పెరగాల వద్దా అనే దానికంటే ఊగిసలాడేదానికంటే ఒక స్టేబుల్ ఓటింగ్ తోటి అయితే ఫిక్స్ అయిపోయాడు మనోడు. నేను తగ్గేదే లేదు, తగ్గను అన్నట్టుగానే ఉన్నాడు, అదే రేంజ్ చూపిస్తున్నాడు. దాంట్లో క్లియర్, ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా ఇది చాలా బెటర్మెంట్ అనుకోవచ్చు. బట్ అనుకున్నంత రేంజ్ లో అయితే వర్కౌట్ అవ్వట్లేదు, అది మాత్రం క్లియర్ గా చెప్తాను. 8% ఓటింగ్ తోటి అయితే మనోడు 6th పొజిషన్ లో ఉన్నాడు. అండ్ బాటమ్ లో ఉంది ఎవరు అని అంటే సాయి శ్రీనివాస్. నిజంగానే ఈయన పెద్దగా ఎక్కడ కనిపించట్లేదబ్బా. నాగార్జున గారు చెప్పినట్టుగానే నిఖిల్ గాని అండ్ మన సాయి శ్రీనివాస్ కూడా వీళ్ళిద్దరూ ఎక్కడ పెద్దగా కనిపించట్లేదు. అండ్ గౌరవ్ది కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపించేంత కంటెంట్ అయితే ఏం రావట్లే. మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఫైర్ స్టోన్ నుంచి ఫైరే లేకుండా పోయింది. సో కంప్లీట్ గా ఫైర్ అనేది కంప్లీట్ గా తగ్గింది. ఈసారి కూడా మరి ఫైర్ స్టోన్ లో నుంచి ఎలిమినేషన్ అవడానికి 99% ఛాన్స్ ఉంది ఈ ఓటింగ్ ఆర్డర్ చూసుకుంటే. సో ఖచ్చితంగా సాయి శ్రీనివాస్ ని ఎవరైనా సేవ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆయన ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా ఆయన సేవ్ చేయాలనుకున్నా ఖచ్చితంగా ఓట్లు వేసేసుకోండి, ఎందుకంటే వెరీ 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 డేంజరస్ పొజిషన్ లో ఉన్నాడు సాయి శ్రీనివాస్. సో ఇది రాసి పెట్టుకోండి. సో మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే పొజిషన్స్ ఇవి అనమాట. టాప్ పొజిషన్ వచ్చేసరికి తనుజ ఉంది, 2nd పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్, 3rd పొజిషన్ వచ్చేసరికి సుమనన్న, 4th పొజిషన్ భరణి, అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి సంజన గారు, అండ్ 6th పొజిషన్ వచ్చేసరికి రాము రాథోడ్, అండ్ 7th పొజిషన్ వచ్చేసరికి సాయి శ్రీనివాస్. సో మొత్తానికి ఓవరాల్ గా వీళ్ళ ఓటింగ్ ఆర్డర్స్ వీళ్ళు అనేది క్లియర్ కట్ గా ఉంది అనమాట. సో మొత్తానికి చూడాలి ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది అనేది. సో మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వారం సేవ్ అయ్యేదెవరు, ఎలిమినేట్ అయ్యేదెవరు, మీరు ఎవరికి ఓటేస్తున్నారు అనేది క్లియర్ కట్ గా కామెంట్ చేస్తే ఒక క్లారిటీ వస్తుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినా కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడంతో మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.